పార్టీపై ధిక్కార స్వరాన్ని మరోసారి వినిపించిన ఎంపీ శశి థరూర్ ఈసారి ఏకంగా ఇందిరాగాంధీని టార్గెట్ చేశారు. ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా అభివర్ణిస్తూ దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలంటూ ఓ విమర్శనాత్మక వ్యాసాన్ని రాశారు. ఎమర్జెన్సీలో క్రమశిక్షణ పేరిట చేపట్టిన చర్యలు సమర్థించలేని క్రూరత్వానికి దారితీశాయని తెలిపారు. సంజయ్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన బలవంతపు కుటుంబ నియంత్రణలు, పేదల ఇళ్ల కూల్చివేతలను అందులో పేర్కొన్నారు. శశి థరూర్ బీజేపీ గూటికి చేరుతారని ప్రచారం జరుగుతున్న క్రమంలో ఆయన ప్రతి పనిని కాంగ్రెస్ పార్టీ నిశితంగా గమనిస్తోంది. అవకాశం వచ్చినప్పుడల్లా సొంత పార్టీని ఇబ్బంది పెడుతున్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా అభివర్ణిస్తూ దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు అంటూ ఓ విమర్శనాత్మక వ్యాసాన్ని రాశారాయన. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రాజెక్టు సిండికేట్ అనే వెబ్సైట్లో ఈ వ్యాసం రాశారు శశి థరూర్. ఎమర్జెన్సీ భారత ఆత్మను గాయపరిచిందని వ్యాఖ్యానించారు. మితిమీరిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చర్యల వల్లే 1977 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారని విమర్శించారు శశి. ఎమర్జెన్సీ కాలంలో స్వేచ్ఛను హరించారు, ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే ప్రయత్నం చేశారు. ఎమర్జెన్సీలో క్రమశిక్షణ పేరిట చేపట్టిన చర్యలు సమర్థించలేని క్రూరత్వానికి దారితీశాయని రాసుకొచ్చారు. ఎమర్జెన్సీ హయాంలో 21 నెలల పాటు పౌర హక్కులను హరించివేశారని ఆరోపించారు శశి థరూర్. సంజయ్ గాంధీ నేతృత్వంలో బలవంతపు వాసెక్టమీ కార్యక్రమాలు పేద ప్రాంతాల్లో అమలయ్యాయి. ఢిల్లీలోని స్లమ్ ప్రాంతాలు కూల్చివేయబడ్డాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. న్యాయ వ్యవస్థ ఒత్తిడికి లోనై హేబియస్ కార్పస్ హక్కుని కూడా నిలిపివేసింది. ఈ చర్యలు అత్యధిక అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేయొచ్చో చూపించాయి. ఫలితంగా ప్రజలు 1977 ఎన్నికల్లో ఇందిరాగాంధీని తిరస్కరించి ప్రజాస్వామ్యాన్ని తిరిగి స్థాపించారు అని తన వ్యాసంలో థరూర్ పేర్కొన్నారు. ఇప్పుడు మనం ఆత్మవిశ్వాసంతో ఉన్నాం, మరింత అభివృద్ధి చెందాం, చాలా రకాలుగా ప్రజాస్వామ్యం బలోపేతమైంది. అయితే ఎమర్జెన్సీ పాఠాలను మర్చిపోకూడదు అని తెలిపారు. కేంద్రీకృత అధికారం, రాజ్యాంగ రక్షణలు పక్కదారి పట్టించటం, ఇలా వివిధ రూపాల్లో అది మళ్లీ ప్రత్యక్షమయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు శశి. శశి థరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఎప్పుడో విధించిన ఎమర్జెన్సీ గురించి ఇప్పుడు మాట్లాడటం ఏంటని సీనియర్ నేత కె మురళీధరన్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యవహార శైలిపై అధిష్టానం తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. శశి థరూర్ వ్యాఖ్యలను మరో కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ తప్పుబట్టారు. ఆయన పేరును ప్రస్తావించకుండా ఓ సహచరుడు భాజపా వల్లెవేసే మాటల్లోని ప్రతి పదాన్ని చెప్పడం చూస్తే మీరు ఆశ్చర్యపోక మానరు. పక్షి చిలుకలా మారుతోందా అనిపిస్తోంది. పక్షుల్లో మిమిక్రీ బావుంటుంది, కానీ రాజకీయాల్లో కాదు అని ఎద్దేవా చేశారు. పక్షి చిలుకైందే అంటే స్వేచ్ఛగా ఎగిరే పక్షి ఇతరుల మాటలు యథాతథంగా పలికే చిలుకలా మారింది. పక్షులు చిలుకల్ని అనుకరిస్తే అందంగా ఉండొచ్చేమో కానీ రాజకీయాల్లో అది సాధ్యం కాదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా శశి థరూర్ గతంలో కూడా కాంగ్రెస్ నాయకత్వాన్ని విమర్శిస్తూ పలు కామెంట్లు చేశారు. రెక్కలు నీవి, ఎగిరేందుకు ఎవరి అనుమతి అక్కర్లేదు, ఆకాశం ఏ ఒక్కరిది కాదని ఒక సందర్భంగా ట్వీట్ చేశారు. అయితే మాణికం ఠాగూర్ దీనికి మరో ట్వీట్లో రిప్లై ఇచ్చారు. ఎగిరేందుకు అనుమతి అడగొద్దు, పక్షులు ఎగిరేందుకు అనుమతి అవసరం లేదు. కానీ ఈ రోజుల్లో స్వేచ్ఛగా ఎగిరే పక్షి కూడా ఆకాశాన్ని జాగ్రత్తగా గమనించాలి. గద్దలు, రాబందులు, ఈగిల్స్ ఎప్పుడూ వేటలో ఉంటాయి. స్వేచ్ఛ ఉచితం కాదు, ముఖ్యంగా వేటగాళ్లు దేశభక్తిని రెక్కలుగా ధరించినప్పుడు అని బదులిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో శశి థరూర్ వ్యవహార శైలి, పార్టీపై ధిక్కార స్వరాన్ని అధిష్టానం నిశితంగా గమనిస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత కాంగ్రెస్కే షాక్ ఇస్తూ ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ని అఖిలపక్ష బృందంలో ఎంపిక చేసింది బీజేపీ. పలు దేశాల సమావేశాల్లో థరూర్ మోడీ నాయకత్వంపై ప్రశంసలు గుప్పించారు. విదేశాల నుంచి తిరిగి వచ్చాక పార్టీ అధిష్టానంతో విభేదాలున్నాయని అంగీకరిస్తూనే అవి 4 గోడల మధ్య చర్చించుకునే విషయమని కేరళలో స్పష్టం చేశారు. ఆపై ది హిందూ కోసం ఆయన రాసిన ఓ కథనం ప్రధాని మోడీ శక్తి, చురుకుదనం, భారతదేశానికి ప్రధాన ఆస్తి అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్కు మరింత ఆగ్రహం తెప్పించాయి. అయితే ఇవేవీ తాను బీజేపీలో చేరుతాననే సంకేతాలు మాత్రం కాదని శశి థరూర్ తాజాగా స్పష్టత ఇచ్చారు. అయితే థరూర్పై చర్యలు ఉండబోవని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసిస్తూ ఇటీవల ఓ కాలం రాయగా ఖర్గే తీవ్రంగా స్పందిస్తూ కొంతమందికి మోడీ పట్లే నిబద్ధత ఉన్నట్టుంది అంటూ సెటైర్లు గుప్పించారు. కాగా కాంగ్రెస్ పార్టీలో శశి థరూర్ తిరుగుబాటు వైఖరి కొత్తదేమీ కాదు.
అది 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండోసారి పరాజయం పొందినప్పుడే బయటపడింది. 2020లో G23 పేరిట విడుదలైన లేఖ కాంగ్రెస్లో కలకలం రేపింది. శశి థరూర్ సహా 23 మంది సీనియర్ నేతలు కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం, స్థిరమైన నాయకత్వం కోరుతూ లేఖ రాయటం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది సోనియా గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా అప్పటి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటులాగా భావించారంతా. అప్పటి నుంచి థరూర్కు కాంగ్రెస్ అధిష్టానానికి గ్యాప్ మొదలైంది. 2022లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సమయంలో శశి థరూర్ మల్లికార్జున ఖర్గేకు వ్యతిరేకంగా పోటీ చేశారు. ఖర్గే గెలిచినా థరూర్కు 1000కి పైగా ఓట్లు వచ్చాయి. అయితే పార్టీలో అంతర్గతంగా థరూర్కు మద్దతు ఉన్నట్లు ఈ ఎన్నిక స్పష్టం చేసింది. 2023-24 శశి థరూర్ ఈ మధ్య కాలంలో తరచూ పార్టీ లైన్కు భిన్నంగా మాట్లాడారు. మరీ ముఖ్యంగా విదేశాంగ విధానాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో కలకలం రేపాయి. కొన్ని సందర్భాలలో ఆయన ప్రధానమంత్రి మోడీని ప్రశంసించడం పార్టీ నేతల్లో అసంతృప్తికి దారితీసింది. అదే సమయంలో థరూర్ అభిప్రాయాల ఆధారంగానే కాంగ్రెస్ పైకి బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. తాజాగా ఈలోపే ఏకంగా ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని తప్పుబడుతూ మరో వ్యాసం రాయటం తీవ్ర చర్చనీయాంశమైంది.